మెరిసేదంతా బంగారం కాదు, కనిపించేదంతా నిజం కాదు. తెరపై మనల్ని నవ్విస్తూ భయపెడుతూ వినోదాన్ని అందించే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవితాలు అచ్చం ఈ సామెతనే తలపిస్తున్నాయి. చివరి దశలో అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక సాయం అందక దాతల కోసం చేయి చాచిన దీన స్థితిలో కన్నుమూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఫిష్ వెంకట్కు కొంత ఆలస్యంగా చేయూత అందడం, వేగంగా చొరవ తీసుకునే మనుషులు లేకపోవడం త్వరగా ఆయన్ను సెలవు తీసుకునేలా చేసిందనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. వీరొక్కరే కాదు, ఉపాధి కోల్పోయి అయిన వాళ్ళు దూరం పెడితే ప్రత్యక్ష నరకం చూస్తున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఒకప్పుడు అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో పాకీజాగా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన నటి వాసుగి ఇప్పుడు సాయం కోసం తెలుగు తమిళ రాష్ట్రాల్లో చేతులు చాస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కొంత సాయం అందిస్తే దాని ద్వారా ఊరట చెందుతున్నారు. వందల సినిమాల్లో తన విభిన్నమైన స్లాంగ్తో మెప్పించిన పావలా శ్యామల సైతం ఇలాంటి కష్టాలని ఓర్చుకుంటూ నెట్టుకొస్తున్నారు. బలిష్టమైన దేహంతో ఎన్నో సినిమాల్లో విలన్గా నటించిన పొన్నాం బలంకు తమిళ హీరోలు మొహం చాటేస్తే చిరంజీవి సాయం చేయడం అతని ప్రాణాన్ని నిలబెట్టింది. ఒక్కోసారి స్టార్లలో సైతం ఇలాంటి పరిస్థితి చవి చూసిన వాళ్ళు లేకపోలేదు. మహానటి సావిత్రి, జానపద వీరుడు కాంతారావు, రక్త కన్నీరు నాగభూషణం, రాజనాల పద్మనాభం తదితరులు తమ లెగసీకి తగ్గ భోగాలను చివరి రోజుల్లో అనుభవించలేదు. కన్నీళ్లు తెప్పించే బాధలను చెవిచూసి అభిమానులకు గాయాలను మిగిల్చారు. వీళ్ళకే ఇలాంటి విపత్తులు తలెత్తినప్పుడు ఇక చిన్న ఆర్టిస్టుల గురించి చెప్పేదేముంది? ఎవ్వరూ పట్టించుకోక, గోడును వినే వాళ్ళు లేక బయటికి వినిపించని ఆర్తనాదాలు ఎన్నో ఉంటాయి. పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్ట్లకు సంఘాలు ఉంటాయి, కానీ వీటిలో చాలా మటుకు అవసరమైనప్పుడు కార్యాచరణకు దిగకపోవడం ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది. సభ్యత్వం ఉన్నా లేకపోయినా సాటి నటీనటులకు మా అసోసియేషన్ ఔదార్యం చూపించాలి. వందల సినిమాల్లో నటించిన శ్యామల, ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళ గురించి తెలిసినప్పుడు చొరవ తీసుకొని వారికి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు చేపట్టాలి. అంతే తప్ప కేవలం మెంబర్షిప్ లేదనే కారణంతో దూరం పెట్టడం ఎంత మాత్రం సబబు కాదు. ఆర్థిక ప్రణాళిక సరిగ్గా లేకపోవడం, సరైన అవకాశాలు రాకపోవడం కొందరు ఆర్టిస్టుల జీవితాలను దెబ్బతీస్తున్న మాట నిజమే. కానీ సానుభూతి అవసరమైన చోట దాన్ని చూపించలేనప్పుడు మనుషులుగా మనకు విలువేముంటుంది? వీళ్ళు డబ్బు, బంగారం డిమాండ్ చేయడం లేదు. కేవలం తమ ఆరోగ్యం కుదుట పడేందుకు దోహదం చేసేలా కొంత ఆర్థిక సాయం, నైతిక బలం అంతే. మేమున్నామని వేరొకరు ఇచ్చే ధైర్యం లక్షలు ఖరీదు చేసే వైద్యం కన్నా గొప్పది. మానసికంగా అది ఇచ్చే బలం ఎన్ని కోట్లు పోసినా కొనలేం. ఎవరికైనా చివరి రోజంటూ ఒకటి వస్తుంది, కానీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాక దాన్ని చేరుకుంటే సార్థకత చేకూరుతుంది. టాలీవుడ్ స్థాయిని, సినిమాలను తమ నటనతో ఎన్నో రేట్లు పైకి తీసుకెళ్లిన నటీనటుల పట్ల విచక్షణ పరిశ్రమకు ఉండాలి. ఫిష్ వెంకట్కు జరిగిన ఆలస్యం వేరొకరికి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆర్టిస్టులు సినిమాల్లో బ్రతికే ఉంటారు. వాళ్ళ చివరి రోజులను దీనంగా కాకుండా ఘనంగా ముగిసేలా చూసుకోవాలి.